V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా బాలనగర్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన మంత్రి. నవంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్. డెల్టా ప్రాంతమైన రేపల్లె నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉంది. వెల్లడించిన ఎంపీ మోపిదేవి వెంకట్రమణ. 108, 104 వాహనాల్ని పచ్చజెండా ఊపి ప్రారంభించిన శాసనసభ ఉప సభాపతి. గత ప్రభుత్వాలు పేదలకు వైద్య సేవలు అందించే వాహనాలు నీరుగార్చాయన్న కూన రఘుపతి. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శంకరమఠం నందు మండల దీక్ష కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్న నిర్వాహకులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే మేడ్చల్ జిల్లా బాలనగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ పనులను రాష్ట్ర పశుసంవర్ధక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలలో ఫ్లైఓవర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను ప్రయత్నిస్తున్నామన్నారు. స్థల సేకరణ విషయంలో కోర్టు కేసులు ఉండటంతో బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి నవంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఉత్పత్తిపై అపాయకరంగా ఉన్నట్లుగానే హైదరాబాద్ ఆఫీస్ ఫోన్ నెంబర్ 7901115474 అంతే వర్షపడుతుంది అసలు ఆ బండికి వచ్చి వెళ్ళిపోయాడు. ఊరిలో కనబడతలేడు నరసన్న నరసింహరావు. కోయిట్పల్లి బాలానగర్ టూవర్డ్స్ కోయిట్పల్లి నెల్లూరు కుర్తుల్లాపూర్ ప్రాంతంలో మరి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయినటువంటి దృష్ట్యా మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు ఈ ఫ్లైఓవర్ ఇనిషియేట్ చేయడం, దీనికి 1.13 కిలోమీటర్ వరకు ఇది చేయాలనేటువంటి మరి ఆ రోజు మీకు అందరికీ తెలుసు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వర్క్ చాలా స్పీడ్గా జరిగినటువంటి మనందరికీ తెలుసు. చుట్టుపక్కల ఏంటంటే ఒక 354 మరి ఆ సైట్స్ అన్ని అక్వైర్ చేసుకోవాలంటే కొన్ని టెక్నికల్ రీజన్స్తో కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం. ఓవరాల్గా అన్నీ కూడా క్లియర్ చేసుకొని మరి ఫ్లైఓవర్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మరి హెచ్ఎండిఏ అధికారులు జిహెచ్ఎంసీ కానివ్వండి మిగిలిన అధికారులందరూ దీని మీద చాలా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడం. అయితే కరోనా వైరస్ మూలాన కొంత లేబర్ ప్రాబ్లం రావడం మూలాన కొంత డిలే జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇది నవంబర్ వరకు కంప్లీట్గా చేస్తామని చెప్పి నవంబర్ నాడు ప్రజలకు మరి ఫ్రీగా. లాక్డౌన్ కారణంగా పేదలు పూర్తిగా నష్టపోయారని, ఇలాంటి సమయంలో పేద కుటుంబాలు ఎంఎస్ఎంఈల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టెలిస్కోపిక్ విధానం ద్వారా బిల్లులు ఇవ్వాలని, ఈ విధానంతో భారం తగ్గుతుందన్నారు. లాక్డౌన్లో బిల్లులు 3 వచ్చాయని, ఆ సమయంలో ఎలాంటి సహాయం చేయని ప్రభుత్వం బిల్లులైనా మాఫీ చేయాలన్నారు. బీపీఎల్ కుటుంబాల విద్యుత్ భారం ప్రభుత్వమే భరించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి
మెమోరండం సమర్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువింపు కలిగించేందుకే పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీ భవన్ బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. कांग्रेस पार्टी इलेक्ट्रिसिटी जो बिल 2 गुना 3 गुना नाजायज बिलां जो तेलंगाना के गरीब और कमज़ोर आवाम के ऊपर थोपी गई है, उसके लिए हम एहतजाज कर रहे हैं। आज कांग्रेस का डिमांड ये है कि ऐसे नाजुक हालात में जहाँ पे कोविड-19 पैंडेमिक है और 4 महीने से नौकरियां चले गए, नौकरियां है तो सैलरी कट ऑफ है, पेंशन कट ऑफ है, कारोबार नहीं है, रोटेशन ऑफ कैश नहीं है, लोग भूख से परेशान हैं, बीमारी से परेशान हैं, डीजल पेट्रोल के रेट से परेशान हैं और ये स्टेट गवर्नमेंट इलेक्ट्रिसिटी के बिल डबल ट्रिपल डाल दी। कांग्रेस पार्टी की ये मांग है कि बीपीएल बिलो पॉवर्टी लेवल वाइट నాంపల్లి అసెంబ్లీ హైదరాబాద్ పార్లమెంట్కి సీనియర్ నాయకులు అబ్దుల్ గారు मेरे बहन है। రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన, చిన్న వ్యాపారస్తుల పక్షాన నిలబడటానికి ఈ డెఫ్ డమ్ అండ్ బ్లైండ్ గవర్నమెంట్ కి మేము కనువిప్పు కలిగించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మందికి రాష్ట్రంలో నిరుపేదలకి రూపాయి ఆదాయం లేకుండా పోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ సమయంలో నిరుపేదలు, ప్రత్యేకంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళు, తెల్లకాడు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు భారం కేసీఆర్ ప్రభుత్వమే భరించాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న వ్యాపారస్తులందరూ కూడా లాక్డౌన్ పీరియడ్లో మరి కరెంటు బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలని చెప్పి మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిమ వాళ్ళందరికీ కూడా నాన్ టెలిస్కోపిక్ కాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వం అయినట్టుగా టెలిస్కోపిక్ విధానంగా బిల్లింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొన్న జూన్లో వచ్చిన బిల్లులు 90 రోజుల కోసం ఒకేసారి బిల్లులేసి కింది స్లాబ్ నుంచి పై స్లాబ్ వరకు పెంచి ఆ పై స్లాబ్ 2-3 ఉంది. గుంటూరు జిల్లా రేపల్లె టౌన్ మున్సిపాలిటీ ఆఫీసులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన రేపల్లె నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. దీనిలో భాగంగానే రోడ్లు వెడల్పు చేసేందుకు గాను ఓల్డ్ టౌన్లో స్థానికుల నుండి అనుమతి లభించిందన్నారు. అంకమ్మ చెట్టు దగ్గర నుండి 30 అడుగుల వెడల్పు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి గాను రోడ్డు వెడల్పులో భాగంగా షాపులు పోతున్నాయని చింతిస్తున్న స్థానికులతో సమావేశమై వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారిని ఒప్పించినట్లు వివరించారు. వారి అనుమతితోనే 60 అడుగుల మేర అనుమతి లభించిందన్నారు. ఎక్కడా కూడా రోడ్డుపైన తమ షాపులు పోతున్నాయని భావన లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఇంటర్ రహదారులలో భాగంగా రేపల్లె రహదారులు కూడా రూపుదిద్దుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఆ 60 అడుగుల రోడ్డు వైండింగ్లో నష్టపోతున్నటువంటి వ్యక్తులందరూ కూడాను ప్రభుత్వ పరంగా కానివ్వండి, లేదా ప్రైవేట్గా కానివ్వండి, ఏ విధంగా వీలైతే ఏ విధంగా సహకారం కావాలంటే ఆ విధమైనటువంటి సంపూర్ణ సహకారాలు వాళ్ళకి అందించి టీడీఎస్ బాండ్స్ రూపంగా మరి ఒక గజానికి నష్టపోతే 4 గజాలు వాల్యూ ఇచ్చే విధంగా, అక్కడ మార్కెట్ వాల్యూ 10,000 ఉంది గజం, 10 నుంచి 11,000 రూపాయలు గజం వాల్యూ ఉంది. అంటే గవర్నమెంట్ కార్డు వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ. ప్రైవేట్ వాల్యూ రైతు వారీగా అమ్ముకుంటే 20,000 ఉంది. కానీ మేము టీడీఎస్ బాండ్స్ ఇష్యూ చేయడం వలన 10,000 రూపాయలు గజానికి 10,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ వస్తే 4 రెట్లు 40,000 రూపాయలు విలువ పలికేటటువంటి బాండ్స్ ఇష్యూ చేస్తున్నాం. ఈ బాండ్స్ ఇష్యూ చేసిన తర్వాత వారు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఎవరెవరికి ఎంతెంత నష్టం జరిగింది, ఎన్ని గజాలు నష్టం జరిగింది,
నష్టపోయినటువంటి వ్యక్తికి గజానికి ఒక బాండ్ చొప్పున ఎన్ని బాండ్లు ఇష్యూ చేసామనేటువంటి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో పెట్టడం జరుగుద్ది. ఆ బాండ్స్ అన్నీ కూడాను భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడాను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వ్యక్తులు వాటిని కొనుగోలు చేసి వారు అదనపు ఫ్లోర్లు నిర్మాణం చేపట్టుకోవడానికి వెసులుబాటు ఉండే పరిస్థితి వారు కల్పిస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడాను రోడ్డు వైండింగ్లో నష్టపోతాము అనేటువంటి బాధ వాళ్ళకి లేకుండా అన్ని విధాలుగా వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో వారు కూడాను ప్రభుత్వ నిర్ణయాన్ని, అంటే మున్సిపల్ శాఖ వారి యొక్క సంబంధిత వైండింగ్ సహకరిస్తానికి సంబంధించి వారు కూడా ముందుకు వచ్చినందుకు వారు కూడాను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రమంగా వైండింగ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇంటర్నల్ రహదారులు కానివ్వండి, ఓవరాల్గా రాష్ట్రం మొత్తాన్ని కూడాను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకు లోబడి మన రేపల్లి నియోజకవర్గాన్ని, మరి ముఖ్యంగా రేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మా సర్వశక్తులు బట్టి ఒక మోడల్ స్ట్రీట్ రేపల్లి టౌన్గా ఏర్పాటు చేయడానికి పూర్తిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడ 60 అడుగులు చొప్పున 60 అడుగులకి వారందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ మెజర్మెంట్స్ కొలతలు తీసినప్పుడు ఎవరెవరికి ఎంతెంత ఎన్ని గజాలు నష్టపోతున్నారో చూసుకుని దానికి అనుగుణంగానే గజానికి ఒక బాండ్ చొప్పున వాల్యూ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది మొత్తం ప్రాసెస్ అంతా కూడాను సర్వే అయిపోయిన తర్వాత కానీ ఎంతమంది ఎన్ని గజాలు నష్టపోతున్నారు, ఒక్కొక్క గజానికి ఒక బాండ్ చొప్పున ఎన్ని బాండ్ ఇష్యూ చేస్తున్నాం అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్ నాగోల్ అల్కాపూర్లో గల శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శంకరమఠం నందు ప్రతిరోజు మండల దీక్ష కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 41 రోజుల పాటు ఈ కార్యక్రమంలో వివిధ దేవతామూర్తుల శాంతి హోమం, రుద్రహోమం, మహాగణపతి, సుబ్రహ్మణ్య, నవగ్రహ, ఆంజనేయ, బ్రహ్మరాంబిక హోమాలు ఇప్పటి వరకు నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గురు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, స్వామివారికి పాదుకా పూజ, 108 సార్లు అఖండ పారాయణం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్వహించామన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన జరగాలని నిత్యం హోమంలో ప్రార్థిస్తున్నామని మఠం శాఖ అధికారి వెంకట శ్రీనివాస్ తెలియజేశారు. ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम भव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव स्वः स्वाहा इति नमस्कारं कृत्वा अनेन యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో గల మున్సిపల్ కేంద్రంలో ఎస్సీ వారికి ఇచ్చిన భూమిని ఖాళీ చేయమని ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేశారు. తాము ఖాళీ చేయమని దళితులు ఎదురు తిరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము చావడానికైనా సిద్ధమని, భూమి ఖాళీ చేయమని పెట్రోల్ పోసుకోబోయిన దళితులను పోలీసులు అడ్డుకున్నారు.
మీరు తక్కువ పోయిన సార్ మేము కంపల్సరీ చచ్చిపోతాం కంపల్సరీ చెప్తున్నాం నువ్వు తీసుకుంటా సార్ మా నాయన నిన్న బీపీ ఎక్కువ ఆయన 250 దాటినట్టు మా డాడీకి 250 బీపీ ఎక్కువ అయితే తీసుకొని పట్టించుకోలేదు తీసుకుపోయి కృష్ణ హాస్పిటల్ నెల నుంచి ఆయన బీపీ పేషెంట్ ఆయన రూపాయి కూడేసుకొని గుండ్లు గుట్టలు సాగు చేసుకున్న భూమిని దక్కించుకున్నాం మా పిల్లల మీద పుస్తకాలు అడుగుతా పెట్టాం సార్ మా పిల్లల మీద పుస్తకాలు అడుగుతా పెట్టి ఆ భూమిని సాగు చేసుకున్నాం మేము అటవీ శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులను వెంటనే వాపసు తీసుకోవాలి అటవీ శాఖ అధికారులు పంపిన నోటీసులను అటవీ శాఖ అధికారులు పంపిన నోటీసులను అటవీ శాఖ అధికారులు పంపిన నోటీసులను డిఎఫ్ఓ గారి మొండి వైఖరి డిఎఫ్ఓ గారి మొండి వైఖరి నోటీసులను దళితుల భూములపై అటవీ శాఖ అధికారుల పెత్తనం దళితులకు అసైన్ చేసిన భూములను గుంజుకునే ప్రయత్నం చేసిన అటవీ శాఖ అధికారుల మొండి వైఖరి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం అసైన్ చేసిన భూములపై భూమి పాఠ శాఖ అధికారుల దౌర్జన్యం సెలవు దినం ఆదివారం రోజు ఈ దళితుల భూముల ఇలా మధ్యాహ్నం వచ్చి అటవీ శాఖ అధికారులు నోటీసులు సెలవు రోజుల్లో కూడా మీరు డ్యూటీ చేస్తున్నారండి పొజిషన్ చేసి రాబోతున్నారు సార్ 1950 కెళ్ళి మా భూ అని చెప్పినారు ప్రభుత్వం 2 సార్లు పాస్బుక్ ఇచ్చేసారు ఒకసారి పాత పాస్బుక్ రైతు బంధు వాళ్ళకి పడుతుంది 60 సంవత్సరాలకి దూరుకుంటున్నాం తాతరికి వెళ్ళి ఆర్టీఓ గారు కూడా మీ భూ అని చెప్తున్నారు ఆర్టీఓ గారు కూడా మీకు ఏమన్నా చౌడపల్లి కోసం పట్టుకున్నారు దొంగలకి కోసం మేము చెప్తున్నాం సార్ లీగల్గా రమ్మని చెప్పండి. గుంటూరు జిల్లా బాపట్లలోని డిఎంపల్లి వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి 108 మరియు 104 వాహనాల్ని పచ్చజెండా ఊపి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. అనంతరం 108 వాహనాన్ని స్వయంగా నడిపారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రిక అయిన 108, 104లు పేదలకు అందుబాటులో ఉండే విధంగా మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలకు వైద్య సేవలు అందించే వాహనాలను నీరు గార్చాయని ఉపసభాపతి కోన అన్నారు. ప్రస్తుతం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 108, 104 వాహనాలు ప్రవేశపెట్టి పేదల పాలిట దైవమయ్యారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మునుపెన్నడూ లేరని మనమందరం గర్వంగా చెప్పొచ్చని కోన అన్నారు. ఈ విషయంలో కూడా స్వర్గీయ రాజశేఖర్ గారికి ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నారు మనకి కళ్ళకి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ గారు పేదవాడికి కార్పొరేట్ పైకి ఉండాలి ప్రాణం ప్రతి ఒక్కరు ప్రాణానికి కార్పొరేట్ వైద్యాన్ని ఆయన మానసిక ఆ రోజు ఆ వైద్యం అవుతారంటే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఆ 108 వెహికల్ మరి సైనికులు కలిగే విధంగా ఆ తర్వాత మనం చూసాం ఏదైనా ఫోన్ చేస్తే డీజిల్ టైర్లు అనేక సందర్భాలు ఉంటాయి. తిరిగి వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రానికి ఒక వెహికల్ మరి ఇవాళ ప్రతి విషయంలో అటు 60 అందుబాటులో ఉండే విధంగా మరి అలాగే మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం ఒక అంబులెన్స్లో వెంటిలేటర్, ఒక అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్స్, అన్ని రకాలుగా మరి ఎమర్జెన్సీకి అన్ని రకాలుగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాల్సిన అన్ని విషయాలు అన్ని లోతులు అధ్యయనం చేసి పూర్తిగా మనసులో ఈ కార్యక్రమాన్ని మరి తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా కూడా ఈ సందర్భంగా మరి అంతేకాదు ఈరోజు మరింత కమిషన్ పనిచేయడం డాక్టర్స్ వల్ల
మిగతాలన్నీ కూడా ఇంట్లో ఎవరు వాళ్ళు కూడా ఊహించినంత పెంచి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపి వాళ్ళందరి చేత అందరూ కూడా ఒక కమిట్మెంట్తో ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రజలకి సేవ చేసేటువంటి ఆలోచనతో ఉండాలని అందరినీ కలిపేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ నుండి చిన్నమైనవాణి లంక బీచ్ వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి నర్సాపురం శాసనసభ్యులు ముద్దనూరు ప్రసాద్ రాజు భూమి పూజ చేశారు. కేపీ పాలెం సౌత్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 21 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 14,95,000 రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఈ మూడాట్లకి కూడా పెద్దలందరి సమక్షంలో భూమి పూజ చేయటం జరిగింది. ఎందుకనంటే ఈ రోజున ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామంలో ప్రతి ఇంటికి పరిపాలించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దానిలో భాగంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా 40 గ్రామ సచివాలయాలకి నిధులు మంజూరు చేయటం జరిగింది. మరి ఈ 40 సచివాలయాలు కలిపి 30 కోట్ల రూపాయలతోటి గ్రామాల్లో ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ని నిర్మించబోతూ ఉన్నాం. ఈ 30 కోట్ల రూపాయల్లోని ప్రతి గ్రామంలో కూడా చిన్న పంచాయతీల్లో అయితే 1, పెద్ద పంచాయతీల్లో అయితే 2, 3, 4 కూడా మొగల్తూరు లాంటి పంచాయతీల్లో 4 గ్రామ సచివాలయాలకు కూడా నిధులు ఇచ్చి మరి రేపు నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంతా కూడా నడపడానికి మరి డబల్ స్టేర్ బిల్డింగ్ తోటి ఇక్కడ పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు రాబోతూ ఉంది. మరి దీని ఉద్దేశం ప్రజలందరికీ కూడా సక్రమంగా పరిపాలన, గ్రామంలో ప్రతి ఇంటికి పరిపాలన అందాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన కనుక. అలాగే ఈ గ్రామంలో ఆల్రెడీ ఇంటర్నల్ రోడ్స్ కానీ, అలాగే సీసీ డ్రైన్స్ కానీ, అలాగే ఎక్కడైతే బరియల్ గ్రౌండ్లు ఉన్నాయో దానికి మరమ్మతులకి బరియల్ గ్రౌండ్స్ కానీ, అలాగే మరి ఈ గ్రామంలో సుమారు ఈ సంవత్సరం మరి 19-20 సంవత్సరం 7,74,00,000 రూపాయలు ఈ గ్రామంలో రోడ్లు, ఇతర సౌకర్యాల నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ 50% ప్రోగ్రెస్లో ఉంది ఈ గ్రామంలో వర్క్స్. మరి కనవాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేయటమే ప్రధానంగా చేయం. అలాగే రైతులు కూడా ఈ గ్రామంలో 2-3 రోడ్లు, పొంత రోడ్లు చూపించున్నారు. తొందరలోనే మరి మార్కెట్ యార్డ్లో పెట్టి ఆ పొంత రోడ్లను కూడా రైతులకి అటు బీచ్కి ఉపయోగపడేటట్టు. టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ టిడ్కో గృహ సముదాయం వద్ద గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిరసన కార్యక్రమం చేపట్టారు. గాజువాక మండలం మంగళపాలెంలో ఉన్న టిడ్కో గృహాల కోసం ప్రజలు 1,00,000 రూపాయలు అప్పు చేసి డబ్బులు కట్టారని తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేసిన ఏపీ టిడ్కో గృహ సముదాయాన్ని ఆపివేయడంపై మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80% పూర్తయిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయకుండా పూర్తిగా వాటిని విస్మరించి ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. 80% పూర్తయిన ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుని, అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనులు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పినటువంటి మాటలని తొంగలోకి తొక్కి మరి ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే మేము ఈరోజు ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామో, ఏపీ టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ని అసంపూర్తిగా సుమారు 1.5 సంవత్సరం నుంచి అట్లే వదిలేసినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ లబ్ధిదారులు చూడండి, అందరూ కూడా హౌసింగ్ అలాట్మెంట్ అయ్యి వాళ్ళకి కేటాయించినటువంటి హౌసింగ్ ఇది విత్ బ్లాక్, అలాగే ఏ ఫ్లోర్లో వచ్చింది వాళ్ళకి అలాట్మెంట్ అయినటువంటిది. ఇది కంప్యూటరైజ్డ్ అలాట్మెంట్. ఎవరు కూడా లబ్ధిదారులని ఆ రోజు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా కంప్యూటరైజ్ అలాట్మెంట్ తెచ్చినటువంటిది. ఈరోజు చూస్తే ఎంతోమంది సుమారు 1,00,000 రూపాయలు మేము కట్టుకున్నాం బాబు, 1,00,000 రూపాయల ఇంట్రెస్ట్లు కట్టుకున్నాం బాబు, ఎంతో ఆశ పెట్టుకున్నాం బాబు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి వాపోతుంటే నిజంగా చాలా బాధగా ఉందండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప దాన్ని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటిది మేము చేయం, మాకు నచ్చినటువంటి బాండ్లోకి వెళ్తా ఉండడం చాలా దారుణం. ఈరోజు హౌసింగ్ అందరూ కూడా పట్టాలు ఇస్తారు. ఆ పట్టాలు 60 గజాలు అంటున్నారు, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతంగా నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ని ఇలాగే విడిచిపెట్టేసి చూడండి. ఆ డెకింగ్ కనుక్కుంటే ఆ డెకింగ్ సుమారు 18 కోట్లు అవుతుంది.
18 కోట్లు అయినటువంటి డెక్కింగ్ని అలాగే నిరాధారణంగా వదిలేయడం అంటే ఎంత దారుణం అని చెప్పేసి ఇది ఎంత ప్రజాధనం వృధా అవుతుంది అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో ఉన్న అనంతలక్ష్మి టెక్స్టైల్ పరిశ్రమను మూసివేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికులు కరోనా కష్టకాలాన్ని అడ్డం పెట్టుకుని చట్ట వ్యతిరేకంగా పరిశ్రమను మూసివేస్తున్నారని కార్మికులు అనంతలక్ష్మి టెక్స్టైల్స్ పరిశ్రమ ముందు నిరసన తెలియజేశారు. వీరికి సిపిఐ, సిపిఎం వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 400 కార్మికుల కుటుంబాలు వీధిన పడతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారందరికీ కూడా తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి ఇక్కడ నిర్ణయాలు అలాగే తణుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఏ విషయాలు చెప్పకుండా ఏకపక్షంగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇవాళ లే ఆఫ్లని ప్రకటించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పరిశ్రమ మీ అందరికీ తెలుసు. తర్వాత జెండా పేరుతో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఘటన మీ అందరికీ తెలుసు. తర్వాత 13 రోజుల పాటు లాక్డౌన్ కాలం జరిగినటువంటి వీళ్ళు పెట్టినటువంటి కాలానికి మనం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించాం. ఆ తర్వాత కూడా మనం ఈ ఫ్యాక్టరీని తిప్పుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 88 రోజులు ట్రాన్స్ఫర్ల పేరుతో రకరకాల పేరుతో ఇబ్బందులకు గురి చేసినటువంటి క్రమం కూడా మనం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా ప్రతిసారి కూడా ఇక్కడ యూనియన్ని గౌరవించకుండా యూనియన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను చెల్లాచెదురు చేసేదానికోసం అనేక రకాలైనటువంటి ప్రతి అగ్రిమెంట్లో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ యాజమాన్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ యాజమాన్యం ఇవాళ గాజువాక జీవీఎంసీ పరిధి 76వ వార్డులో గల బాబు జగ్జీవన్ కాలనీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ నేతృత్వంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 34వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొని జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడుగా, సంఘ సంస్కర్తగా బాబు జగ్జీవన్ రావు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. ప్రజల చేత ఆప్యాయంగా బాబూజీ అని పిలుచుకున్న ఏకైక నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఒక్కరే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్పూడి పరదేశి, నక్క వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలియజేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు నాయుడు గారికి, మాజీ శాసనసభ్యులు వెంకటరామ గారికి, సభ్యులు వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి మార్పర్దేశ్ గారికి, అలాగే జిల్లా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ గారికి నక్కరావు గారికి, వైఎస్ఆర్సీపీ జిల్లా వినాయకుడు అజిత్ గారికి, చంద్రకంఠ గారికి, ఈ కమిటీ వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఆనాటి మహానుభావులు మహనీయుల్లో మనకు పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు వర్ధంతి చాలా ఆనందకరంగా రాబోయే తరాలు భవిష్యత్తులో కూడా యువత అంతా కలిపి ఆయన అడుగుజాలు నడుచుకోవాలంటే ఈ జయంతి వర్ధంతులు చేసుకుంటే ఆయన ఆశయాలు ఏ రకంగా చేసుకుంటే యువత కూడా ఆ రకంగా నడుచుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఏముందంటే బాబు జగజీవన్ రావు గారు ఆ రోజుల్లో ఆనాటి కార్యక్రమాల్లో ప్రజల్లో యువత భాగస్వామ్యం, ప్రజలు కూడా అందరూ భాగస్వామ్యం ఇలాంటి కార్యక్రమాలు చేసే నాయకులు మహనీయులు ఎంతోమంది తక్కువ మంది ఉన్నారు. ఈ రాష్ట్రం కానీ భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయిన నాయకులు వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమం చేసే ప్రజలందరూ కూడా నమ్మకం తెలియజేస్తూ అందరూ ప్రత్యేక బాబు జగజీవన్ రావు కమిటీ వారు అందరికీ నమ్మకం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా బాలనగర్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన మంత్రి. నవంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్. డెల్టా ప్రాంతమైన రేపల్లె నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉంది, వెల్లడించిన ఎంపీ మోపిదేవి వెంకట్రమణ. 108, 104 వాహనాల్ని పచ్చజెండా ఊపి ప్రారంభించిన శాసనసభ ఉప సభాపతి. గత ప్రభుత్వాలు పేదలకు వైద్య సేవలు అందించే వాహనాలు నీరుగార్చాయన్న కూన రఘుపతి. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శంకరమఠం నందు మండల దీక్ష కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్న నిర్వాహకులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.